కృష్ణా జిల్లా అవినిగడ్డ సీటు కోసం జనసేనలో ఆశావహులు పెరుగుతున్నారు. అవినిగడ్డ నియోజకవర్గ అభ్యర్థి కోసం జనసేన అధిష్టానం కసరత్తు చేపట్టింది. టీడీపీ నుంచి బుద్ధప్రసాద్ సీటు కోసం ఆశిస్తుండగా జనసేన నుంచి ముగ్గురు నాయకులు పోటీ పడుతున్నారు. పరిశీలనలో బండ్రెడ్డి రామకృష్ణ, వికృతి శ్రీనివాస్, మాదివాడ వెంకటకృష్ణ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కాగా నియోజకవర్గంలో ప్రజల మధ్య ఉండి నిత్యం సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మాదివాడ వెంకటకృష్ణ. రోడ్లు, హెల్త్ క్యాంపులు వంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరోవైపు పార్టీ సీటు తనకే ఇస్తుందన్న నమ్మకంతో వికృతి శ్రీనివాస్ ఉన్నారు. దీంతో అవినిగడ్డలో అదృష్టం ఎవరిని వరిస్తుందో అని నాయకుల్లో టెన్షన్ నెలకొంది. జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించను ప్రశ్నల అభిమానం తన కులమై ఒక్కడైతే కాదు కోట్ల ప్రజల గొంతుక వీడు. భయపడుతున్నాడు అర్థం కావట్లేదు. కానీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేది తప్పదు. ఖచ్చితంగా అనిల్ అనే జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉన్నా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై కృష్ణా జిల్లా అవినిగడ్డ సీటు కోసం జనసేనలో ఆశావహులు పెరుగుతున్నారు. అవినిగడ్డ నియోజకవర్గ అభ్యర్థి కోసం జనసేన అధిష్టానం కసరత్తు చేపట్టింది. టీడీపీ నుంచి బుద్ధప్రసాద్ సీటు కోసం ఆశిస్తుండగా జనసేన నుంచి ముగ్గురు నాయకులు పోటీ పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజ్కుమార్ అందిస్తారు. రాజ్కుమార్, మరి ఈసారి అవినిగడ్డ సీటు జనసేన కేటాయిస్తారు అని ఒక చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మరి ఒకవేళ జనసేనకు కనుక కేటాయిస్తే మరి ఈ ముగ్గురులో ఎవరికి దక్కే అవకాశాలు ఉన్నాయి? నెక్స్ట్ వాళ్ళ యొక్క బలాబలాలు ఎలా ఉండబోతున్నాయి? రాజ్కుమార్. రాజు, ప్రధానంగా ఒకవైపు నది, మరొక వైపు సముద్ర ప్రాంతంగా ఉండేటువంటి ఆ తీర ప్రాంతంలో ఉండేటువంటి నియోజకవర్గం అవినిగడ్డ నియోజకవర్గంలో కనుక ప్రధానంగా చూస్తే అక్కడ జనసేన పార్టీకి బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది. ఎందుకంటే కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ. అటు ఎవరు ప్రాతినిధ్యం వహించినట్టు మూడు పార్టీల నుంచి వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇటు జనసేన కావచ్చు, ఎవరు ప్రాతినిధ్యం వహించినా కూడా ఆ నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఎవరి కాపు నేతలే కూడా ఉండటం చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూసుకోవచ్చు. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు అభ్యర్థుల వేటలో ఉంటే ఇటు పొత్తు పార్టీలకు సంబంధించి టీడీపీ, జనసేన నుంచి ఆశావాహులు రోజు రోజుకు కూడా అధికమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా టీడీపీ, జనసేన తొలి జాబితా ప్రకటించినటువంటి తర్వాత అవినిగడ్డ నియోజకవర్గం అంటే కృష్ణా జిల్లాలో దాదాపుగా అన్ని నియోజకవర్గాలు కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో కొన్ని కీలకమైనటువంటి నియోజకవర్గాలు మాత్రం ప్రకటించలేదు. అందులో కీలకమైనటువంటి నియోజకవర్గం ఉన్నది అవినిగడ్డ ప్రాంతానికి సంబంధించి కూడా అటు జనసేనకి ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగుతోంది. ఎప్పుడైతే అవినిగడ్డ సీటు ప్రకటించలేదు, దాదాపుగా దీనికి బలం కూడా చేకూర్చడంతో పాటు జనసేనకే ఈ సీటు దాదాపుగా కేటాయిస్తారని ప్రచారం అయితే సాగుతున్నటువంటి నేపథ్యంలో ముగ్గురు ఆశావాహులు ప్రధానంగా ఆ నియోజకవర్గంలో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొదటగా చూసుకుంటే బండ్రెడ్డి రామకృష్ణ కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. దాదాపుగా అమెరికాలో స్థిరపడి పూర్తి స్థాయి వ్యాపారవేత్తగా అక్కడ ఉన్నటువంటి బండ్రెడ్డి రామకృష్ణ ఇక్కడికి వచ్చి 2019లో ఎంపీగా పోటీ చేసినటువంటి బండ్రెడ్డి రామకృష్ణ పార్టీకి ఎంతో లాయల్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన మొదటి నుంచి కూడా అటు మచిలీపట్నం పార్లమెంట్లోనూ ఇటు అవినిగడ్డ నియోజకవర్గ సెగ్మెంట్లోనూ చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. కానీ ఈసారి అవినిగడ్డలో పోటీ చేయాలని అటు అవినిగడ్డలో పోటీ చేయాలని బండ్రెడ్డి రామకృష్ణ చాలా కీలకమైనటువంటి అడుగులు వేస్తా ఉన్నారు. అధిష్టానంతో ఇప్పటికే దాదాపుగా చర్చలు కూడా పూర్తవుతున్నాయి. మరి బండ్రెడ్డి రామకృష్ణ దాదాపుగా పరిస్థితి ఏ విధంగా ఉండబోతా ఉందనేది అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకునేటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ప్రధానంగా
బండెడ్డి రామకృష్ణ అవినిగడ్డ నియోజకవర్గంలో కూడా పర్యటిస్తా ఉన్నారు. అక్కడ కూడా ఆయన బంధువర్గం ఉంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో అటు బండ్రెడ్డి రామకృష్ణ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇప్పటికే దాదాపుగా బండ్రెడ్డి తన అనుచరులతో అక్కడ పర్యటిస్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పావులు కూడా వేగంగా కదుపుతున్నారు అనేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇంకోవైపు కనుక చూసుకుంటే వికృతి శ్రీనివాస్ అవినిగడ్డలో ఉన్నటువంటి స్థానికుడే. అక్కడ చాలా కీలకమైనటువంటి పరిచయాలు ఉన్నాయి. నియోజకవర్గాల్లో కూడా కొంత పేరైతే ఉంది. ఆయన ప్రస్తుతం నియోజకవర్గంలో కూడా కనిపించకపోయినా ఆయన పేరు మాత్రం ఆ నియోజకవర్గంలో చాలా బలంగా వినపడతా ఉంది. వికృతి శ్రీనివాస్ కూడా రేసులో ఉన్నారు. ఇంకా మూడో వ్యక్తి కనుక చూసుకుంటే మాదివాడ వెంకటకృష్ణ కన్నా క్రిస్టియన్ అంటే ఆ నియోజకవర్గంలో ఆయన పేరు దాదాపుగా అందరికీ కూడా తెలిసేటువంటి పరిస్థితి. ఎన్నో సేవా కార్యక్రమాలు, అదేవిధంగా ప్రతిరోజు కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, రకరకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారందరికీ కూడా చేయూతను అందిస్తూ తనంతు సహాయ సహకారాలు అన్ని కూడా అందిస్తూ పూర్తి స్థాయిలో అటు మాదివాడ వెంకటకృష్ణ నిత్యం ప్రజల్లో ఉన్నారు. మొన్న కూడా చూసుకుంటే ఒక గ్రామంలో పూర్తిగా రోడ్డు దాదాపుగా ధ్వంసమైనటువంటి పరిస్థితిలో ఉంటే తన సొంత నిధులతో రోడ్డును కూడా బాగు చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది మాదివాడ వెంకటకృష్ణ. అయితే ఈ బండ్రెడ్డి రామకృష్ణ, అదేవిధంగా వికృతి శ్రీనివాస్, మాదివాడ వెంకటకృష్ణ ముగ్గురు పేర్లు కూడా చాలా బలంగా వినపడుతున్నాయి. కానీ కొంత మాదివాడ వెంకటకృష్ణ వీరిలో కొంత ముందంజలో ఉన్నారని కొంత సమాచారం అందుతా ఉంది. కాబట్టి మాదివాడ వెంకటకృష్ణ కూడా ఇప్పటికే దాదాపుగా అధిష్టానంతో కూడా మంతనాలు జరుపుతా ఉన్నారు. కేడర్ అంతా కూడా సిద్ధం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో కూడా విస్తృతంగా పర్యటిస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరితో కూడా మమేకమవుతున్నారు. ప్రతి గడపకు కూడా వెళ్లేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మాదివాడ వెంకటకృష్ణ కనుక సీటు కేటాయిస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి అటు మాదివాడ వెంకటకృష్ణ అనుచరులు, అదేవిధంగా మాదివాడ వెంకటకృష్ణ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నియోజకవర్గంలో అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు, ప్రజలకు ఎక్కడా కూడా తనకున్న సహాయం అంటే ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందించేటువంటి పరిస్థితి మాదివాడ వెంకటకృష్ణ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకే సీటు కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది. ఈవైపు బండ్రెడ్డి రామకృష్ణ, మరోపై వికృతి శ్రీనివాస్ కూడా బలంగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ అవినిగడ్డ నియోజకవర్గంలో సీటు జనసేనకి కేటాయిస్తే జనసేన పార్టీ ఏ విధంగా ముందుకెళ్లబోతుంది అనేటువంటి ప్రణాళికను ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా దానికి సంబంధించినటువంటి వ్యూహాలు రచిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం నుంచి ఈ ముగ్గురు నేతలు చాలా కీలకంగా ఉంటారు. మరొక వైపు అంటే టీడీపీ నుంచి మండలి బుద్ధప్రసాద్ చాలా కీలకమైనటువంటి నేతగా ఉన్నారు. ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా మండలి బుద్ధప్రసాద్ మరొకసారి తనకు సీటు కేటాయించాలి, లేదంటే తన కుమారుడికైనా సరే కేటాయించాలనేటువంటి రీతిలో మండలి బుద్ధప్రసాద్ కూడా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా సీనియర్ నేతగా ఉన్నారు. శాసనసభకి కూడా దాదాపుగా ఉపసభాపతిగా చేసినటువంటి అనుభవం కూడా ఆయనకి ఉంది. కాబట్టి ఖచ్చితంగా నియోజకవర్గంలో ఆయనకు మరలా సీటు కేటాయించాలని కూడా ఆయన డిమాండ్ చేసేటువంటి పరిస్థితి. కానీ ఒకవేళ గనక పసుపు పార్టీ నుంచి కనుక ఆహ్వానం అందకపోతే తిరిగి జనసేన పార్టీకైనా వచ్చి తను పోటీ చేసేటువంటి యోచనలో కూడా అటు మండలి బుద్ధప్రసాద్ ఆయన కుమారుడు కూడా ఉన్నట్లు సమాచారం అంతా ఉంది. కాబట్టి అవినిగడ్డలో అభ్యర్థుల వేటలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇటు పొత్తు పార్టీ నుంచి మాత్రం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో పోటీ చేయడానికి అభ్యర్థులు ఆశావాహులు ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా మాత్రం బండ్రెడ్డి రామకృష్ణ, వికృతి శ్రీనివాస్, మాదివాడ వెంకటకృష్ణ ఈ ముగ్గురు మధ్య పోటీ నడిచేటువంటి అవకాశం కనపడుతుంది. ఈ ముగ్గురు పేర్లు మాత్రమే బలంగా వినపడుతున్నాయి. ఈ దాదాపుగా వీరందరూ కూడా పూర్తిగా కూడా నియోజకవర్గాల్లో అందరికీ కూడా పరిచయస్తులు, కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. కాబట్టి వీరిలో అటు నియోజకవర్గ ప్రజలు ఎవరిని ఆశీర్వదించబోతున్నారో, అధిష్టానం ఎవరికి సీటు కన్ఫర్మ్ చేస్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అందరి ఆసక్తి కూడా అవినిగడ్డ నియోజకవర్గం పైనే ఉంది. ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో చాలా కీలకమైనటువంటి నియోజకవర్గంగా కూడా అవినిగడ్డ ఉండబోతా ఉంది. కాబట్టి ఒకవేళ జనసేనకి ఇచ్చే సీట్లలో కృష్ణా జిల్లాలో ఒక 2-3 సీట్లు ఉంటే ఆ 2-3 సీట్లు అవినిగడ్డ చాలా ప్రాధాన్యమైనటువంటి నియోజకవర్గం. కాబట్టి జనసేన దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి చాలా కీలకంగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనం కనుక చూసుకుంటే ముగ్గురులో కూడా బండ్రెడ్డి రామకృష్ణ కూడా కృష్ణా జిల్లాకి సంబంధించి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన రీతిలో ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. వికృతి శ్రీనివాస్ కూడా పార్టీలో కొంత యాక్టివ్గా లేకపోయినా ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఆయన చేస్తున్నారు. కానీ మాదివాడ వెంకటకృష్ణ మాత్రం నియోజకవర్గంలోనే పర్యటిస్తా ఉన్నారు, ప్రజలతో మమేకం అవుతున్నారు. ఆ సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో ఎవరికి సమస్య ఉన్నా కూడా వెళ్ళి వారిని మాట్లాడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి చాలా కీలకంగా ఈ నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయితే మారింది. రాజు, థ్యాంక్ యూ రాజ్ కుమార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
కృష్ణా జిల్లా అవినిగడ్డ సీటు కోసం జనసేనలో ఆశావహులు పెరుగుతున్నారు. అవినిగడ్డ నియోజకవర్గ అభ్యర్థి కోసం జనసేన అధిష్టానం కసరత్తు చేపట్టింది. టీడీపీ నుంచి బుద్ధప్రసాద్ సీటు కోసం ఆశిస్తుండగా జనసేన నుంచి ముగ్గురు నాయకులు పోటీ పడుతున్నారు. పరిశీలనలో బండ్రెడ్డి రామకృష్ణ, వికృతి శ్రీనివాస్, మాదివాడ వెంకటకృష్ణ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కాగా నియోజకవర్గంలో ప్రజల మధ్య ఉండి నిత్యం సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మాదివాడ వెంకటకృష్ణ. రోడ్లు, హెల్త్ క్యాంపులు వంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరోవైపు పార్టీ సీటు తనకే ఇస్తుందన్న నమ్మకంతో వికృతి శ్రీనివాస్ ఉన్నారు. దీంతో అవినిగడ్డలో అదృష్టం ఎవరిని వరిస్తుందో అనేది నాయకుల్లో టెన్షన్ నెలకొంది.